ఎందుకు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పేసి ఇంత బలంగా మీరు నొక్కి వక్కాణిస్తున్నారు? ఎందుకు దళితుల్లోకి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? చదువుకున్నవాడిగా నేను LLB చదువుకున్నాను, అలాగే 3 పీజీలు చేశాను. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్సీ సంఘాన్ని కానీ, ఏ ఒక్క ఎస్సీ నాయకుడిని కానీ, లేదా ఎస్సీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ పిలిచి అసలు మీకున్న సమస్యలు ఏంటి, నేను ఏం చేయగలనని అడగల. ఇది మొట్టమొదటి ద్రోహం, ఎస్సీలకు అతను చేసిన ద్రోహం. 2, ఏదైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగానికి అనుగుణంగా మాకు కొన్ని పథకాలు, మా డెవలప్మెంట్కి కొన్ని స్కీమ్స్, మా చదువు డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఇతనికి ఏదో ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన కుల వివక్ష ఉన్నట్లుగా ఒక్కొక్కటి తీసేయడం మొదలుపెట్టాడు. ఎస్సీ ఎస్టీలకి మీరు చూస్తే ల్యాండ్ బ్యాంకులు ఏముండవు, లేదా ఆయనకిలాగా మాకు లక్షల కోట్ల ఆస్తులు ఏముండవు. మేము ఎప్పుడైనా సరే చదువు మీద ఆధారపడి మాత్రమే మా జీవితాలను మేము సర్దిద్దుకోగలం. ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం అని, దాని ద్వారా 140,000 మంది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు చైతన్య, నారాయణ, భాష్యం లాంటి స్కూళ్ళల్లో మంచి చదువులు చదువుతూ ఉండేవాళ్ళు. ఈయన రాగానే మరి వీళ్ళకి ఇంత చదువులు అవసరమా ఏంటి, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు చదివితే తెలివితేటలు మీరిపోయి ఈయనకి బానిసలుగా ఉండరు అని అనుకున్నాడు. మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ రాగానే 140,000 మంది మీద ఒక పిడుగేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ రద్దు చేస్తున్నాను, మీరంతా పాఠశాలల నుంచి బయటకు వచ్చేయాలి, మేము వాటికి ఫీజులు కట్టము, మీరు దిక్కున చోట చదువుకోండి అని చెప్పి ఒక్క ఉదుటిన 140,000 పిల్లల్ని రోడ్డు మీద పడేశాడు. వాళ్ళు ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక, అక్కడ చదివిన వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవలేక ఆ కుటుంబాలన్నీ నరక యాతన పడ్డాయి. ఈ విషయాన్ని మేము చాలాసార్లు ఆయన దృష్టి తీసుకెళ్ళాం, స్పందన లేదు. ఎమ్మటనే అంబేద్కర్ విదేశీ విద్య అని గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల మంది విదేశాలకు వెళ్ళి ఎస్సీ ఎస్టీల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివేవాళ్ళు. 4,000 పైచిలుకు. అప్పటికే కొంతమంది కొన్ని వేల మంది అక్కడ చదువుతున్నారు. దాన్ని పక్కన పెడితే కొత్తగా వెళ్ళటానికి కూడా కొంతమంది రెడీ అయి ఉన్నారు. అటు వాళ్ళని చదువులు పూర్తి చేయకుండా అక్కడ ఫీజులు కట్టలేకపోవడంతో ఆ విదేశాల నుంచి ఆ యూనివర్సిటీలు పిల్లల్ని బలవంతంగా ఇండియా పంపించేసింది. ఇక్కడ వెళ్ళటానికి రెడీగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం అసలు ఇస్తుందో ఇవ్వదో అనే డైలమాలో సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి వాళ్ళకి. అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ద్వారా ఎంతోమంది, వేల మంది విదేశాలకు వెళ్ళి MBBS చదువుకొని ఇప్పటికొచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డాక్టర్లుగా. ఆ విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసి దానికి మళ్ళీ జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకొని ఆయన కులానికి చెందిన వాళ్ళని, అలాగే ఆయన ఎంచుకున్న కొంతమందిని విదేశాలకు పంపించి చదివించడం మొదలుపెట్టాడు. ఇది నయాం అనువాదం. ఇది అసలు మేము ఊహించింది. ఎస్సీ ఎస్టీల పిల్లల దగ్గర నోటి దగ్గర కూళ్ళు లాగేసేసి ఆయన కులానికి సంబంధించిన వాళ్ళని, డబ్బున్న వాళ్ళని విదేశాలకు పంపించి చదివిస్తాడా? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా? ఇక 3వ విషయం ఏంటంటే, మా చదువుకి ఉన్న పథకాలే కొన్ని లిమిటెడ్. ఉదాహరణకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, బుక్ బ్యాంక్ స్కీములు కానీ, అలాగే మేము పోటీ పరీక్షలకు సిద్ధపడటానికి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ, అలాగే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉండేవి ప్రత్యేకంగా. ఉదాహరణగా నా 10th కంప్లీట్ అయిపోయింది, నాకు ఏదైనా AC టెక్నీషియన్ నేర్పించడం, అలాగే ఏదైనా DTP ఆపరేటర్ నేర్పించడం, ఇలా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. అవి నేర్చుకోవడం వల్ల మా కాళ్ళ మీద మేము నిలబడేవాళ్ళం. ఇవన్నీ రద్దు చేసేసి ఏదో మమ్మల్ని బానిసలుగా, అలాగే బెగ్గర్లుగా సంవత్సరానికి ఒక 15,000 వేస్తే మా జీవితాలు ఏమైనా మారిపోతాయా? ఒక్కసారిగా 15,000తో మా జీవితాల్లో విపరీతమైన మార్పులు వచ్చేస్తాయా? మా చదువునంతా నాశనం చేసి, మేము చదవకూడదని ఆయన తీర్మానించుకొని, మేము చదివితే ఆయనకి ఎక్కడ మాట వినమో అనే ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా మా చదువునంతా ఈ 5 సంవత్సరాల్లో నాశనం చేసి మా పిల్లల్ని ఆయన ఇచ్చే పనికిమాలిన ముందుకి, ఈ రాష్ట్రంలో విపరీతంగా దొరుకుతున్న గంజాయికి బానిసలను చేసి మా తరాలను నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి.
ఇది మా బాధ. ఇంకా రెండోది తీసుకుంటే, చదువుకున్న వాళ్ళము ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా కానీ, అలాగే ఏదైనా చిన్న స్వయం ఉపాధి పథకం పెట్టుకోవాలన్నా కానీ ఇదివరకు మాకు కార్పొరేషన్ రుణాలు ఉండేవి, అలాగే ఎంఎస్ఎంఈ లోన్లు ఉండేవి, అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్లు ఉండేవి. వీటి ద్వారా మేము లోన్లు తీసుకొని షామియానా షాపు, ఏదైనా వ్యాపారమో, లేకపోతే సెంటరింగో, ఈ రాడ్ బెండింగు, ఇవి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కొని మా కాళ్ళ మీద మేము నిలబడేవాళ్ళం. ఏదైనా కారు కొనుక్కోవడం, డ్రైవింగ్ చేసుకోవటం, వాటిని ఏదైనా క్యాబులుగా తిప్పుకోవటం, ఆటోలు కొనుక్కోవటం, ట్రాక్టర్లు కొనుక్కోవటం, ఇలా ఉండేది. కంప్లీట్గా ఈయన వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క లోను కూడా ఈ దేశంలో ఇవ్వని ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీలకి ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఒక్క లోన్ ఇవ్వలే ఈ 5 సంవత్సరాల్లో, ఒక్కటి కూడా లోన్ ఇవ్వలే. ఇంతకంటే ఘోరం అసలు ఈ దేశంలో ఎక్కడా లేదు. మన చదువు నాశనం చేశాడు. ఆర్థికంగా మీద ఎదిగే పథకాలు ఉన్నాయి చూసారా, ఆ పథకాలను అసలు కంప్లీట్గా తీసాడు. మూడోది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు ఈయన ఎక్కడా కొనివ్వలేదండి. మాకున్న ఎకరాలు, అరెకరాలు ఎస్సీలకు ఉన్న భూములు, మాకు ఉండేదే చాలా తక్కువ భూములు, వాటిని ఏదో ఎస్సీ ఎస్టీలకి ఆ ఎకరం అరెకరం కూడా ఉండకూడదని ఈయన ఏమైనా కక్ష కట్టాడేమో తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 137,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి మా దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి లాక్కొని వాటిని జగనన్న కాలనీల పేర్లతో పందేరం చేశాడు. అంటే మాకు ఎస్సీలకు చదువు ఉండకూడదు, వాళ్ళు ఆర్థికంగా ఎదగటానికి ఏం కార్పొరేషన్ రుణాలు ఉండకూడదు, మా దగ్గర భూమి ఉండకూడదు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, జిల్లాకు ఒక ప్యాలెస్ లాగా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. అవి కూడా ఎస్సీల దగ్గర నుంచి భూములు లాక్కొనే కట్టారు. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో రాజేశ్వరి గారిని ఎస్సీ, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే, ఆమెకున్న 2 ఎకరాల భూమి, ఆ 2 ఎకరాల భూమిని లాక్కొని దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణం చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంతకంటే ఘోరం ఇంకేమనుందా? మాకంటే చదువు ఉండకూడదు, భూములు ఉండకూడదు, తర్వాత ఆర్థికంగా మేము ఎదగకూడదు. ఇంకే నా ఎస్సీలు నా ఎస్టీలు ఏంటి? ఇంతకంటే కుల వివక్ష. ఇప్పుడు ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమాల ఫలితంగానే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని కంప్లీట్గా రాష్ట్రంలో నిర్వీర్యం చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలో అసలు అరెస్ట్లే వద్దు, 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తే చాలు అని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే మా మీద దాడులు చేసిన ఎటువంటి చర్యలు ఉండవు, మాకు చదువులు ఉండకూడదు, అలాగే మాకు భూములు ఉండకూడదు, మాకు ఉపాధి ఉండకూడదు. ఇంక మేము ఎలా బతకాలి? నీకు ఓటేసినందుకు నువ్వు మమ్మల్ని ప్రేమగా పక్కకు తీసుకొని మమ్మల్ని ఆదరించాల్సింది పోయి, నీ మైండ్లో ఉన్న కుల వివక్షతతో ఎస్సీ ఎస్టీలు ఎప్పటికీ మన కాళ్ళ కింద బానిసల్లాగే ఉండాలి, వీళ్ళకి ఇవన్నీ ఇస్తే వీళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతారేమో అనే దుగ్ధతో, ఒకవేళ వీళ్ళు తన్నినా వీళ్ళు ఎక్కడికి వెళ్ళరనే ఏమన్నా ఆలోచనతోనూ మమ్మల్నే టార్గెట్ చేసి ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, మేము ఏ ఎస్సీ ఎస్టీ పల్లెలకి వెళ్ళినా కానీ, అన్నా ఇక్కడ మా పిల్లలు ఆ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి ఈ అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అలాగే మన వాడలన్నీ గంజాయి మయమైపోయాయి, ఈ గంజాయి అంతా రంపచోడవరంలో ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి గుట్టలుగా వచ్చి ఊళ్ళల్లో పడుతుంది, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని మా వాడల్లో పెద్దలు చెప్పుకొని మొరబెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే, కనీసం ఈ పథకాలన్నీ తీసేస్తే మేము స్వేచ్ఛగా గాలి పీల్చుకొని మాకున్న దాంట్లోనే కొంత తిండి బతుకుదాం అనుకుంటే, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మా మీద దాడులు, అత్యాచారాలు, అవమానాలు, హత్యలు నిత్యకృత్యం అయిపోయి. ఎన్నో వద్దండి, ఎంతో కష్టపడి డాక్టర్ చదువుతాం, అలాంటి డాక్టర్, ఎంతో గొప్పగా డాక్టర్ చదువుకున్న డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ అడిగినందుకు ఆయన్ని కొట్టి పిచ్చోని చేసి ఆయన్ని చచ్చిపోయేదాకా నువ్వు చిత్రహింసలు పెట్టావే, ఆయన రోడ్డు మీద చేతులు కట్టేసి కొట్టి, పోలీసులతో కొట్టించి, వీళ్ళతో కొట్టించి ఆ నరకం అనుభవించలేక చచ్చిపోయాడు. నీ పాత్ర లేదా అందులో? అలాగే డాక్టర్ అచ్చెన్న, జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంటు, వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతిని బయటికి తీసుకొచ్చాడని కొట్టి ఎక్కడో లోయలో పడేసేస్తే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు
వాడి స్వయానా వాడి మాఫియా గురించి వాడి గంజా వ్యాపారాల గురించి అన్నీ తెలుసుకున్నాడని చెప్పి ఆ అనంతబాబుని తీసుకెళ్ళి, అనంతబాబు అనేవాడు ఆ డ్రైవర్ని తీసుకెళ్ళి కొట్టి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నిజంగా నీకు నిజంగా నిజాయితీ ఉందా? ఎస్సీ ఎస్టీలని ఒక కుర్రోని చంపేసినవాడు నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతావా? వాడికి ఊరేగింపులు సన్మానాలు చేయిస్తావా? అసలు నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేస్తావా నువ్వు? తర్వాత అది పక్కన పెడితే హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గంలో బొంతా మహేంద్ర అనేవాడిని తానేటి వనిత గారు ఎలక్షన్ ముందు తిరుగుతుంటే మీరు అసలు మా నియోజకవర్గానికి ఏం చేసామని అడిగినందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అన్న కొడుకిన అతన్ని తీసుకెళ్ళి పోలీసులు కొట్టి 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 చిత్రహింసలు పెడితే పురుగుమందు తాగి చచ్చిపోయాడు హోంమంత్రి తానేటి వనిత వేధింపులు తట్టుకోలేక. ఏం చర్యలేవు. అదే తానేటి వనిత నియోజకవర్గంలో 7 ఎస్సీ కుర్రాళ్ళు అనుమానాస్పదంగా హత్యకు గురైతే కనీసం ఒక్క కేసు నమోదు చేయలే నువ్వు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎస్సీల మీద చేసిన దమనకాండలకు అసలు లెక్కే లేదు. ఒక ఎస్సీ కమిషన్ ఉంది, ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏనాడన్నా పనిచేయనిచ్చారా? మరీ ఘోరమైన విషయం ఏంటంటే ఎస్సీ కమిషను ఒక రాజ్యాంగబద్ధమైన క్యాబినెట్ ర్యాంక్ గల పదవి. ఈయన కింద చదువురాని సన్నాసి దద్దమ్మలకేమో ఒక్కొక్కడికి 4 గన్మెన్లు, 4 కార్లు, ముందు ఒక పైలట్ కారు వెనకాల ఒక పైలట్ కారు ఇచ్చారు. ఎస్సీ కమిషన్కి కనీసం కారు లేదు, గన్మెన్ లేదు. అది ఎస్సీల మీద ఈయనకున్న ప్రేమ. ఏనాడు ఎస్సీ కమిషన్ పిలిచి ఎస్సీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి అసలు ఏంటని రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఎస్సీల మీద జరుగుతున్న దాడుల మీద ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ఇలా అన్ని పథకాలు తీసేసి మమ్మల్ని అంతా నాశనం చేసి ఈరోజు నువ్వు ఓటు ఏ విధంగా అడుగుతావు? నువ్వు ఏదైనా మాకు ఆయన అంటున్నాడు మీకు మంచి చేశానని అనిపిస్తేనే ఓటేయండి అని. ఇదంతా మంచేనా? నువ్వు ఇచ్చే 15,000 20,000తో మా జీవితాలు మారిపోతాయా? మా చదువును తీసేసి, మా భూములు తీసేసి, మా ఆర్థిక మూలాలు దెబ్బతీసి, మా ప్రాణాలు తీసేసి ఏదో అందరికీ ఇచ్చినట్టు ముష్టోళ్ళకి వేసినట్టు 15,000 ఇచ్చి మీకు మంచి చేశానంటేనే వేయండి, మీకు మంచి చేశానంటే అసలు రోడ్లు ఉన్నాయా? రోడ్లలో ఆ గోతుల్లో పడి మా వాళ్ళు ఎంతమంది చనిపోయారు? ఇవన్నీ కూడా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇతను దళిత ద్రోహే పైకి చెప్పేది ఒకటి, ఈయన లోపల ఉన్న కుల వివక్ష ఒకటి. ఇది అందరూ గ్రహించాల్సిందిగా మేమందరినీ కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగా మీరు ఎవరికైనా ఓటేసుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటో, దళిత ద్రోహం ఏంటో ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మేము యాత్ర చేపట్టడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు ఓటేసే ముందు 100 సార్లు ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే ఇంకో పక్క బీజేపీ పార్టీ చూసుకుంటే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులోన్మాదం ఎక్కువైపోయింది, కులపిచ్చి తారస్థాయికి చేరుకుంది. అదే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాన్ని కొన్ని వర్గాలు కొమ్ము కాస్తున్నాయి కాబట్టి ఆయన ఎంత తప్పు చేసినా సరే ఈ వర్గాలు సమర్థించుకుంటూ వస్తాయి. అందులో ప్రథమంగా దళిత సామాజిక వర్గాలు, ఆ తర్వాత మైనారిటీ వర్గాలు ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ కులోన్మాదం ఇంత పెరిగినప్పటికీ, ఇంత అణచివేతకి మనం గురి కాపాడుతున్నప్పటికీ కూడాను ఎందుకు ఆయన్ని వెనకేసుకొస్తున్నారు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలంటే మీరేం చెప్తారు? ఒకటండి, గోబెల్స్ ప్రచారం అని, గోబెల్స్ ప్రచారం గురించి మీరు వినే ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు బాగా నమ్ముకున్నాడు. కుక్కను కొట్టేటప్పుడు కూడా దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయమనేది ఒక నానుడి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటున్నాడంటే పైకి నేను చాలా గొప్పవాడిని, నేను ఎస్సీ ఎస్టీలకు నిజమైన నాయకుడిని, వాళ్ళ జీవితాలు నేనే బాగు చేయగలను. ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ అంతకుముందు కాంగ్రెస్ దగ్గర నుంచి కానీ ఎస్సీలు కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంక్గా ఉన్నారు. తర్వాత అకారణంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడంతో, రాజశేఖర్ రెడ్డి గారు అన్డౌటెడ్లీ గొప్ప నేత, దాన్ని మేము కాదంటలేదు, ఆయన అకారణంగా చచ్చిపోవడంతో ఆయన కొడుకు కూడా అలాంటి భావజాలం కలిగి ఉంటాడేమో అని చెప్పి ఎస్సీలందరూ పొలోమని చెప్పి ఆయన నమ్మటం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారి దాంట్లో 1% కూడా ఎస్సీల మీద ఈయనకి అభిమానం లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చూసాం. ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీల మీద ఇన్ని జరిగినా కానీ ఏనాడు ఒక్కరోజు కూడా ఆయన నోరెత్తల.
ఇది తప్పు అని ఆయన ఖండించలా. అలాగే మేము ఇన్ని పథకాలు తీసేయడం కరెక్ట్ కాదు, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని మేము వెళ్ళి ఘోష పెట్టుకున్నా కానీ ఏనాడు కనీస స్పందనలు చీమ కొట్టినట్టు కూడా లేదు ఆయనకి. ఆయన ఒకటే నమ్ముకున్నాడు, నేను దోచుకున్నది ఎలక్షన్ టైంలో దానిలో ఒక 10% పంచితే చాలు, జనాలు గొర్రెలు నాకు ఓట్లు వేస్తారు, నేను 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు దోపిడీ చేశాను, దానిలో 1000-2000 కోట్లు పోతాయి అంతే, నేను దీనికోసం వీళ్ళందరినీ ఇది చేయాల్సిన అవసరం లేదనే ఒక నమ్మకంతో ఆయన ఉన్నాడు. అలాగే ఆయన పక్కనున్న చెంచాలను కూడా, మాకున్న నిజంగా 29 మంది ఎమ్మెల్యేలు పెద్ద సన్నాసులు. అంబేద్కర్ గారు కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల రాజకీయ పార్టీల నుంచి చెంచాలు పుడతారు కానీ నిజమైన దళిత రిప్రజెంటేటివ్స్ పుట్టరని చెప్పారు. ఎప్పుడో చెప్పారు ఆయన. నిజంగా వీళ్ళని చూస్తే ఆ చెంచాలే. కాంచీరామ్ గారు కూడా చెప్పారు ఇలాంటి చెంచా యుగం అని బుక్ కూడా ఉంది. నిజంగా వీళ్ళు చెంచాలే. ఇన్ని పథకాలు తీసేస్తే ఒక్కడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మేరుగు నాగార్జున వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళిపోయాడు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, రే నాయనా నీకు ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఎస్సీలకి అందకుండా పోయినాయి, డాక్టర్ సుధాకర్ని చంపేశారు, ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒకరిని చంపేశాడు, అచ్చెన్నని చంపేశారు, చీరారులో ఎరిచెర్ల కిరణ్ చంపేశారు, సైదాపురంలో ఆకాశం చంపేశారు, అలాగే బొంతా మహేందర్ని చంపేశారు కొవ్వూరులో. ఇన్ని 100 హత్యలు జరిగిన ఏనాడు మాట్లాడని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఎస్సీల కోసం మాట్లాడాల్సిన మంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏదో అన్నాడంట, పోడియం దగ్గరికి వెళ్ళిపోయాడు కొట్టడానికి. ఇలాంటి సన్నాసులు మా సామాజిక వర్గాల్లో ఉన్నారు కాబట్టి మాకు కనీస న్యాయం కూడా జరగట్లేదు. వీళ్ళందరినీ ఖచ్చితంగా ఓడిస్తే కానీ 29 మంది ఎవడైతే వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ మీద గెలిచి దళితుల హక్కుల గురించి మాట్లాడకుండా వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవటం, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవటం, అట్లాగే వాళ్ళ వృద్ధి కోసం తప్ప సమాజ వృద్ధి కోసం ఆలోచించినట్లాంటి ఎదవలందరినీ ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఎస్సీ సమాజానికి మేము పిలుపునిస్తున్నాం.